సో అందరికైతే హాయ్ అనమాట. సో మేమైతే బయటికి వెళ్తున్నాం. సో ఈయన అదృష్టం అయితే అస్సలు బాగాలేదు. చూడండి ఏం చేసుకున్నాడు. బండి క్లీన్ అయింది కానీ వీని కాలు కూడా ఇట్లా అయినాయి. సో ఏంటంటే మేమైతే సుజుకి షోరూమ్కి వచ్చినాం. ఎందుకంటే మా ఓన్ స్కూటీ ఉంది కదా, దానికి నెంబర్ ప్లేట్ అయితే వచ్చిందంట. ఇన్ని బండ్లు కొన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. వనేమో సుజుకిలో సూపర్ అంటే సూపర్ బండ్లు కొన్నారు. వీడైతే ఎప్పుడు సిగ్గుపడుతున్నాడు. సో ఫైనల్ గా మా ఓన్ స్కూటీ నెంబర్ అయితే ఇదనమాట. ఇదైతే ఫిట్ చేసేస్తున్నాం. సో ఈ విధంగా ఫిట్ చేశారని చూడండి. ఫస్ట్ అయితే ఒక 4 స్క్రూలు తీసుకున్నాడు. ఇవైతే మనకి నట్ బోల్ట్ స్క్రూ కాదు, ప్రెస్సింగ్ స్క్రూ అనమాట. ఒకటేసారి ఫిక్స్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే డ్రిల్ చేయాలి కాబట్టి గోడకైతే డ్రిల్ చేసుకున్నాడు. తర్వాత నెంబర్ ప్లేట్ కి అయితే డ్రిల్ చేసినాడు. సో అన్ని బండ్లకైతే మనకైతే నెంబర్ ప్లేట్ కి అయితే పైన హోల్స్ వస్తాయి. దీనికి ఏమో మిడిల్ లో హోల్స్ పెట్టినాడు. దీన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాడు. ఫ్రెషింగ్ స్క్రూ అనమాట. నెంబర్ ప్లేట్ కి 2 నెంబర్ ప్లేట్ పెట్టుకున్నాడు. సో ఈ విధంగా అనేది పెట్టేసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర ప్రెస్సింగ్ గన్ అయితే ఉందన్నమాట. దీంతో అయితే పట్ట 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 ఒక 5-6 సార్లు అయితే అన్నేసినాడు. ఓవరాల్ గా అయితే మనకి ప్రెస్సింగ్ అయిపోయింది. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదైతే వేస్ట్ కడ్డి. సో నెంబర్ ప్లేట్ వేసిన తర్వాత అయితే మెయిలే మంచిగా కనిపిస్తుంది. సో మావాడైతే అప్పుడే చెక్ చేస్తున్నాడు ఏమైందో అని. ఏం కాలేదు, బానే ఉంది. సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా వేసిన తర్వాత లుక్ అయితే ఫ్రంట్ నుంచి చాలా బాగా అనిపిస్తుంది. సో తర్వాత మా వాడైతే 2 స్టిక్కర్లు వేయించాడు. ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా వేయించాడు. దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి మీలో ఎవరైనా. సో బ్యాక్ సైడ్ అయితే పెట్రోల్ క్యాప్ ఉంటుంది, దానికి అయితే వేయించాడు. సో అయిపోయిన తర్వాత ఒక టీ తాగినాం. టీ వీడియో అయితే లేదు.